హలో ఎవ్రీవన్. సో ఇప్పుడు మనం ప్లేట్లెట్ కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు అంటే 20-30 వేల కంటే తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేషెంట్స్ అన్న దాని గురించి మాట్లాడదాము. ఇందులో మొదటిది ఏంటి అంటే మనం బ్రష్ చేసుకుంటున్నప్పుడు బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే సాఫ్ట్ బ్రష్, బేబీ బ్రష్తో బ్రష్ చేసుకోవడము, లేకపోతే వేలితో పళ్ళు తోముకోవడం వంటివి చేయడం వల్ల ఈ బ్లీడింగ్ తగ్గుతుంది. సో సెకండ్ ఏంటి అంటే మనము మోషన్ కనుక హార్డ్గా పాస్ అయ్యింది అంటే యానస్ రీజియన్లో చిన్న క్రాక్స్ లాగా వచ్చి అక్కడ నుంచి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఏం చేయాలి అంటే మోషన్ సాఫ్ట్గా కానీ సెమీ సాఫ్ట్గా అయ్యేలాగా చూసుకోవాలి. దీనికోసం అవసరమైతే స్టూల్ సాఫ్ట్నర్స్ కానీ లేకపోతే లాక్సేటివ్స్ కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే వీళ్ళు ఏ విషయంలో కూడా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు. ఎక్కువ మెంటల్ స్ట్రెయిన్ కానీ ఫిజికల్ స్ట్రెయిన్ కానీ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే బీపీ పెరిగి ఇంట్రాక్రేనియల్ అంటే బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది వీళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోవాలి. సో లాస్ట్ ఏంటి అంటే పేషెంట్కి ఏమైనా బ్లీడింగ్ సిమ్టమ్స్ అయినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళ డాక్టర్ని కలవాలి. బ్లీడింగ్ సిమ్టమ్స్ని ఎలా గుర్తుపట్టాలి అంటే చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ అవ్వడము, ముక్కులోంచి బ్లీడింగ్ అవ్వడము, యూరిన్లోంచి బ్లీడింగ్ అవ్వడము, లేకపోతే చర్మం కింద ఎర్రటి మచ్చలాగా రావడము, సివియర్ హెడేక్ ఉండి వామిటింగ్ రావడము, కడుపు నొప్పి సడన్గా స్టార్ట్ అయ్యి ఎక్కువగా కడుపు నొప్పి ఉండడము, సడన్గా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉండడము, ఇలాంటివి ఏవైనా అయినప్పుడు బ్లీడింగ్ ఏమైనా ఉందేమో అని ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి.